ఇన్ఛార్జ్ బిషప్ ఆఫ్ మెదక్ డయాసిస్. సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ యొక్క చరిత్ర 190 ఇయర్స్ది. 1834లో స్థాపించబడి, బ్రిటిష్ వారి ద్వారా ఇది స్థాపించబడి, అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వారి యొక్క పిల్లల కొరకు విద్యా బోధన కొరకు స్థాపించబడింది. దాని తర్వాత నిజాం పరిపాలనలో ఉన్నటువంటి పరిపాలకుల చిల్డ్రన్ కూడా ఇక్కడ చదివినారు. దాని తర్వాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ వారికి ఇది అప్పచెప్పబడింది. దాని ద్వారా ఇప్పుడు సిఎస్ఐ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తూ ఉంది. మరి ఈ స్కూల్లో మొట్టమొదటిగా చదివినటువంటి ప్రాముఖ్యులు ఎవరంటే హర్ ఎక్సలెన్సీ మిసెస్ సరోజినీ దేవి, నైటింగేల్ ఆఫ్ ఇండియా అని బిరుదు పొందినటువంటి ఆమె ఇక్కడ చదివినటువంటి వారిలో ఒకరు. మరియు అదే కాకుండా నవాబ్ మెహదీ యార్ జంగ్, ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ నిజామ్స్ పీరియడ్. అండ్ వీ హ్యావ్ నవాబ్ జీవన్ యార్ జంగ్ బహదూర్, ఆయన చీఫ్ జస్టిస్. ఇంకొక అతను మిస్టర్ పిఎం రెడ్డి, జనరల్ మేనేజర్ ఆఫ్ డెక్కన్ ఎయిర్వేస్. మిస్టర్ ఆబిద్ హసన్ సఫ్రానీ అండ్ జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి. మిర్జా హమీదుల్లా బేగ్, చీఫ్ జస్టిస్. జస్టిస్ నస్రుల్లా బేగ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. మిసెస్ రాణి కుముదిని దేవి, మేయరల్ పొజిషన్ మేయర్గా పనిచేసినటువంటి ఆమె. లీలా ముని నాయుడు, ఎక్స్ డిప్యూటీ ఫారిన్ సెక్రటరీ చదివినారు. అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ ఎవరంటే స్పెషల్ స్క్వాడన్ లీడర్ రాకేష్ శర్మ, ఆయన కూడా మా యొక్క ప్రోడక్ట్. మరి నిజామత్ జంగ్ పోయట్ అండ్ సర్ అబ్బాస్ అలీ ఖాన్ పోయట్. మరియు ఫిలిం ఆర్టిస్ట్ మిస్టర్ సురేష్ ఉబ్రాయ్. అండ్ బాలీవుడ్ మిస్టర్ తల్లత్ అజీజ్, ప్లేబ్యాక్ సింగర్. మిస్టర్ జేడి చక్రవర్తి, ఫిలిం యాక్టర్. స్పోర్ట్స్ పర్సనాలిటీస్లో మిస్టర్ ఎం కాసిం అలీ, అర్జున అవార్డీ ఇన్ టేబుల్ టెన్నిస్. అండ్ మిస్ సయీదా సుల్తానా, నేషనల్ టేబుల్ టెన్నిస్ కోచ్. అండ్ ఫక్రుద్దీన్ అలీ ఖాన్, స్టేట్ టెన్నిస్ ఛాంపియన్. అండ్ మిస్టర్ ఎం యామిన్ హుసేన్, నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్. మిస్టర్ ఆబిద్ అలీ, టెస్ట్ క్రికెటర్. ముతాజుద్దీన్, స్టేట్ టెన్నిస్ ఛాంపియన్. ఫారూక్ ఖాదర్, స్టేట్ స్విమ్మింగ్ ఛాంపియన్. పెరేడ్ ఉమెన్ వింగ్లో మొట్టమొదటి విమెన్ కమాండర్గా కస్తూరి అనే మా స్కూల్లో చదివినటువంటి అమ్మాయి దాన్ని లీడ్ చేసినది. సో ఇలా విధంగా చాలామంది ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ సంస్థలో చదివి ఎన్నో గొప్ప పొజిషన్స్లో వారు రాణించి ఉన్నారు. అదే కాకుండా ప్రపంచం అంతటా ఈ జార్జియన్స్ అందరు కూడా స్థిరపడి ఉన్నారు. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్. మరి మమ్మల్ని దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం.